project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. సార్ మీరు కొన్ని పరిణామాలు కొన్ని నిన్న జరిగినవి మీరు ఏమి క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూడట్లేనట్టుంది. నేను చంద్రబాబు నాయుడు గారు అంతసేపు స్పీచ్లో హీ డింట్ ఈవెన్ బోదర్ టు అడ్రస్ జనసేన, హీ డింట్ ఈవెన్ అటెడ్ ఎ సింగిల్ వర్డ్ అబౌట్ జనసేన. సో అలాంటప్పుడు మీరు పొత్తు ఉన్న నేపథ్యాన్ని ఏం మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ పొత్తు అన్న దానికైతే నేను ఒక విషయం చెప్తాను. మీ గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఫస్ట్ టర్మ్ వచ్చినప్పుడు ఆసిఫ్ నగర్ నుంచి దానం నాగేంద్ర గ్యాప్ కొన్నాడు. ముందు రోజు తెలుగుదేశంకి వచ్చి టికెట్ తీసుకుని నెక్స్ట్ డే నామినేషన్ వేసి ఎలక్షన్స్కి వెళ్ళాడు. గ్యాప్ కొందా మీకు? పార్టీలకు అతీతంగా ఆయన పార్టీ గెలిపించుకుంది. ఏది దానం నాగేంద్ర తెలుగుదేశం పార్టీలు గెలుపబడ్డాడు. అంటే నియోజకవర్గంలో క్యాండిడేచర్ని చూస్తున్నారు కానీ క్యాండిడేట్ యొక్క పార్టీని చూడరు. అంత నేర్పరతనం ఉన్న నాయకులు ఎవరికైనా రూలింగ్ పార్టీలో కానీ అపోజిషన్ పార్టీలో కానీ నిజంగా ఉంటే ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. నేను ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవాళ తమిళనాడు తరహా రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ తెరలేపబడింది. జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్. మిగిలిన వాళ్ళు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసుకోవద్దని చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ రైట్ నౌ. పీపుల్ చంద్రబాబు నాయుడు గారి యొక్క 40 సంవత్సరాల లెగసీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల సంక్షేమ పాలన. దీనికి ప్రజలు ఇవ్వబోయే మ్యాండేట్. ఈ మధ్యలో వచ్చే ఎవడెవడైనా ఈ జనసేన పార్టీ లేదా ప్రజాశాంతి పార్టీ లేదా రాబోయే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటివి ఆంధ్రప్రదేశ్లో ఒక వైటల్ రోల్ ప్లే చేసే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రిస్క్ తీసుకునే పరిస్థితులు లేరు. ముఖ్యంగా జనసేన పార్టీ రోల్ ప్లే అన్నదానికి ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ ఎ రోల్ దే ఆర్ క్రియేటింగ్ ఎ రక్కస్ ఓవర్ దేర్. అది కూడా ఏంటంటే దట్ ఈస్ ఎ ప్లాంటెడ్ క్రీచర్. ఒక గొంగళి పురుగుల కాల మధ్యలో అందరికీ జుత్తు అంటుకుంటుందేమో అని చెప్పి తప్పించుకునే పరిస్థితి క్రియేట్ అయింది. ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ ప్రాపర్లీ ప్లాంటెడ్ బై ద బీజేపీ. తెలిసిపోయింది జనాలకి. వాళ్ళకి ఏమి టాస్క్ ఫోర్స్ యాక్షన్ లాగా ఏమి ఉండదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూడండి 22 రోజులే అడిగి పని దినాలు ఉంటాయి. సాటర్డే సండే. ఈ నేపాలీ వాళ్ళు చూడండి మన దగ్గర గోరకాల కింద వాళ్ళ దగ్గర పెట్టుకుంటే వాళ్ళు ఆదివారాలు కూడా పనిచేసి మనకి 11 నెలలు పనిచేసి 12 నెలలు ఈ సెలవులన్నీ వాడుకుని ఊరిళ్ళు వస్తున్నాడు, నెలల పాటు సెలవు తీసుకున్నట్టు. అలాగా ఈ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే వారాంతపు సెలవులు అన్నీ కలిపి దగ్గర పోగేసి 15 రోజుల పాటు 2-3 నెలల కోసం వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏంటి తిట్టడానికి ఆయన తిట్టడానికి తప్ప ఇంకేమి రాజకీయాలు చేయట్లేదు. పైపచ్చు ఈసారి బీసీ సంఘాలని, కాపు సంఘాలని, వీళ్ళని వాళ్ళని లేనిపోని సంఘాలన్నీ పెట్టి లేనిపోని కుల సమీకరణాలతో రాజకీయాలను రెచ్చగొట్టే కార్యక్రమం తెరలేపుతున్నాడు. సో ఈ పరంగా చూసుకున్నప్పుడు ఉనికి అన్నది చాలా ఇంపార్టెంట్. పైపచ్చు నువ్వేంటి అన్నది ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది ఇంకొక రెండో పాయింట్. ఈ రెండిట్లోనూ ఎలక్షన్ ఇయర్ ఆల్మోస్ట్ 1 ఇయర్కి దగ్గరలో ఉన్న 2 నెలల పోతున్న ఎలక్షన్ ఇయర్లో ఈ రోజు కూడా పార్టీ పటిష్టంగా లేకుండా, పార్టీ పునాదులు ఏర్పాటు చేసుకోకుండా ఎంతసేపు ఎవడోడు పొత్తిస్తాడా ఆడితో బతుకుతాం అనుకుని పరాన్న జీవిలో బతుకుతున్న వ్యక్తికి ఇవాళ ఈడు వలన ఆడు వలన ఈడు పరిరక్షణ జరుగుతుందన్న కాన్సెప్ట్లు అయితే విచ్ ఈస్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్. అండ్ రాబోయే రోజుల్లో ఈ జనసేన రోల్ ప్లే చేస్తుందా? జనసేన పొత్తును కోరుకుంటోంది అని మీకు ఖచ్చితంగా కోరుకోవట్లేదు. కోరుకుంటే ఇలా ఉండదు. పైపచ్చి సంవత్సరం ముందు కడుపు కన్నం తిన్నవాడు పొత్తులతో పెట్టుకుని 7 నెలలు చేరు. దీనివల్ల ఒక అన్సర్టనిటీ డ్రైవ్ అవుతుంది నియోజకవర్గాల్లో. ఇప్పుడు జనసేనకు పొత్తులో ఈ సీటు పోతుందేమో అని చెప్పి తెలుగుదేశం వాడు పని చేయకపోవడం, ఎవడో కాలు చేయకూడదు తీసుకుని జనసేన నుంచి ఏమో నాకు టికెట్ వస్తుందేమో అనుకున్నాడు ఆ పార్టీ పరంగా పనిచేయడానికి కూడా వాడు కూడా వెసులుబాటు తీసుకోకపోవడం. ఇలాంటి అన్డ్యూ అడ్వాంటేజ్తోనూ వైఎస్ఆర్సీపీ 200% అడ్వాంటేజ్. ఎవరికి వాళ్ళు విడివిడిగానే వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్దామని అనుకుంటే ఆయా పార్టీలు విడివిడిగానే వెళ్దామని వాళ్ళు అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు వెళ్దాం అనుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయి? సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు మీరు గతంలో 134కో 140కో జనసేన పార్టీ ప్రణాళిక తెగించి నిలబడింది. అందులో మీరు 81 స్థానాల్లో 3% లోపునే ఓటు బ్యాంక్ అనుకుంటాం. 137 మీకు బాగా లెక్కలు తెలుసు. అందులో మిగిలిన 111 స్థానాల్లో అంటే జర్నలిజం ఉన్నాక తెలియాలి కదా మీడియాలో ఉన్నప్పుడు. సో మిగిలిన స్థానాల్లో దగ్గర 5% వచ్చింది. సో ఓవరాల్గా 111 స్థానాల దగ్గర వాళ్ళ ఎబిలిటీ బిలో 5%. రిమైనింగ్ ఓ పవన్ కళ్యాణ్ లేకపోతే ఇక్కడ మన 99 టీవీ ఛానల్ చంద్రశేఖర్ గారు లేకపోతే అక్కడ భీమిల నుంచి పంచకర్ల అతను నిలబడిన వాటికి దగ్గర 40-50 వేలు ఓట్ల దగ్గర బ్యాలెన్స్ అయ్యి అదేదో పర్సంటేజ్ తంబింగ్ కింద ఊహించుకుంటారు చాలామంది. ఓవరాల్గా ఇవాళ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారినే తీసుకుంటే నియోజకవర్గమే లేదు. అయితే ఎవడో ఒక క్యాండిడేచర్స్ కలిగిన ఒక 10-20 మంది పేర్లు చెప్పమంటే నియోజకవర్గాలు తడుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఒకవేళ హైపోథెటికల్ ఈక్వేషన్లో కానీ వరస్ట్ కేస్ సినారియోలో పొత్తులోనే ఏ నియోజకవర్గాల్లో అలా తేల్చుకోలేరు. మనోడు ఎక్కడ నిలబడతారో ఈయనకే దిక్కుదేవని లేదు. సో ఇలాంటి దాంట్లో కడుపు కారణం తిన్నవాడు పొత్తుల గురించి వీళ్ళ గురించి ఆలోచించారు. సో రెండోది ఈ పర్సంటేజ్ ఓటు బ్యాంకులు ఇటుపక్క టర్న్అవుట్ చేసేంత నేపథ్యం పవన్ కళ్యాణ్ దగ్గర లేదు. అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఈ సామాజిక వర్గ అవతార పురుషుడిగా ఉద్ధారకుడిగా ఇతనైతే రాలేదు. ఎంతసేపు ఈయన చెప్పిన కబుర్లకి ఈయనతో ట్రావెల్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ నాదెండ్ల మనోహర్ పరవశించిపోయి తిరగడం తప్ప. సో అలాంటప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా ఆ క్యాస్ట్కి సంబంధించిన మనిషి కాదు కాబట్టి
ఓవరాల్గా కుల సమీకరణాల పరంగా జస్టిఫై అయిపోతుంది అన్నది ఇంపాసిబుల్ టు నెక్స్ట్. మొన్న హరిరామ్ జోగి గారి ప్రాణాలను దిగించి కూర్చున్న దాంట్లో ఆయన కేఎస్ఎస్ అన్న దాంతో ఆయన అనుకుంటాను, నాకు తెలిసి క్షేత్రస్థాయి నుంచి వ్యవస్థను నిర్మించుకోవడం ఆ కాపు సంక్షేమ సమితిని, అది అని ఈయన క్యాప్చర్ చేసుకుంటే అది కూడా జనసేన కింద అభివర్ణించబడి క్షేత్రస్థాయిలో అది నిర్మాణం అయిందని నటించడానికి ఉపయోగపడుతుందేమో, కానీ టర్న్అవుట్ అయితే ఉండదు. అంచేత వాస్తవానికి ఈ జనసేనతో పొత్తు పెట్టేసుకుంటాడు, దీని నుంచి ఇది లీడ్ అయిపోతుంది, ఇది కన్స్ట్రక్ట్ అవుతుంది, ఇది అది అని మాట్లాడుకునే కబుర్లకి అదంతా పొత్తులు లేకుండా ప్రస్తుత అధికార వైసీపీని ఎదిరించగలిగేంత శక్తి ప్రతిపక్షాలకు ఉందా? ఎందుకు ఉండదండి? ఏమైనా ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ ప్రజలు నిశ్చితంగా గమనించినప్పుడు, ఒక అనుభవం 41 సంవత్సరాలు కేకులు పోసారు కదా నిన్న, ఈ పార్టీకి ఆ పార్టీ మ్యాండేట్ని తీసుకోవడానికి వెసులుబాట్లు లేకుండా ఎంతసేపు పొత్తులు అనుకుని తిరిగితే ఇంకా దానికన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఒక ఎబిలిటీ కలిగిన వ్యక్తితో మొబిలైజ్ చేసుకున్నారంటే, ఇప్పుడు ఉదాహరణ కమ్యూనిస్ట్ పార్టీలు అనుకోండి, అలా ఎంత కాదన్నా పొత్తున్నాడంటే పొత్తు ధర్మం నిర్వర్తిస్తారు, వాళ్ళతో పెట్టుకుంటే అర్థం ఉంది, కానీ వీళ్ళకి టెకానా లేనోడు పట్టుకుని ఏడ పట్టుకుని వెళ్తా ఎక్కడికెళ్తారండి. పైపతి ఇది పూజకు పనికిరాని పువ్వు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో నిన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, బీజేపీ నిలబడింది. ఈయన ఎందుకు నిలబడలే? ఏమో ప్రజలు ఏం చేసి ఉందరో ఆలోచించుందరు కదా. నిలబడంటే ఓటు చీలిపోయింది కదా. ఏంటి చీలిపోతుంది? సరే ఏమున్నాయని చీలిపోతుంది. ఇప్పుడు ఈ దగ్గర ఒక థమ్మింగ్ మెజారిటీలు వచ్చి ఒక 20-30 స్థానాల్లో జనసేన ఉంది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో వెళ్తా పొత్తుకు పోతారో ఇది చీలుస్తాడు. ఈయనకే దిక్కు ఇవ్వలేదండి బాబు, ఆయనే గెలవలేపాడు, ఈయన ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు, ఏం చేస్తాడు అసలు? నేను కొంతమంది జర్నలిస్టులని అబ్జర్వ్ చేస్తున్నాను సార్, లేని వాడికి ప్రస్థానం కలిగజేసి ఆడి వల్ల ఏదో జరిగిపోతుందన్న భ్రమను ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఇఫ్ రియల్లీ ఈజ్ కాంపిటెంట్ అండ్ క్యాపబుల్ ఆఫ్ అన్న ఫ్రేజెస్ కనుక ఆయనకి యాప్ట్ అయితే యూ వుడ్ డెఫినెట్లీ డన్ ఎ డిఫరెంట్ వండర్ యాజ్ ఫర్ అస్ పొలిటికల్ ఎకానమీ ఈజ్ కన్సర్న్. బట్ ఇక్కడ ఈ రోజుకి కూడా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నిజంగా ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్, ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు. దాంట్లో నిజంగా నీ క్యాండిడేచర్ కనుక కలిగి ఉంటే, నేను నిజంగా మండలంలోకి వెళ్ళి పెద్దల సభలో నేను ఖచ్చితంగా సామాజిక న్యాయం పట్ల, సముచిత న్యాయం పట్ల పోరాట పట్టణం నా దగ్గర ఉందని ఎస్టాబ్లిష్ చేసి జనాల్లోకి వెళ్ళి ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డన్ సంథింగ్ ఎల్స్. బట్ ప్రతిదానికి పోరాటమే చేయకుండా ప్రతి ఎలక్షన్స్లో కాడగలిసి వెనకబోయి ఎంతసేపు పొత్తులు, అల్లాడితో పొత్తు, ఇల్లుడితో పొత్తుంటే బీజేపీ కమంద హస్తాల్లో చిక్కున్న బీజేపీ జనసేన పార్టీ ఆ ధృతరాష్ట్ర కౌగిల్ నుంచి ఇంపాసిబుల్ టు నెక్స్ట్ బయటికి రావడం, పిప్పి చేయడం తప్ప. ఇతను ఒక ప్లాంటెడ్ క్రీచర్ అండి. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒక గేమ్ చేస్తున్నాడు, ఆ గేమ్లో ఎవడు పావుగా బలి అవుతాడో అది వాళ్ళ నసీబ్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఎవడు పొత్తెట్టుకుంటాడో అది దశమాసాలు వస్తున్నాడు. ఓకే, ఫైనల్ క్వశ్చన్, మళ్ళీ అక్కడికి వస్తున్నాను. ముందస్తు ఎన్నికలకి ముందస్తు ఎన్నికలు జరగవు. జరిగితే వైసీపీకి లాభమా నష్టమా? ఎవరికి లాభం ఉండదు, ఎవరికి నష్టం ఉండదు. ఇప్పుడు ముందస్తు ఎలక్షన్స్ అంటే కొరివితో తలగొక్కున్నట్టే లెక్క. ఎవరైనా సరే ప్రిపరేషన్ లేని అపోజిషన్ పార్టీలు సమాయత్వం కానీ రూలింగ్ పార్టీ కింద నేను చెప్తాను. అది ఒక మనిషి తీసుకున్న డెసిషన్ మీదే ఉంటుంది. ముందస్తు ఎన్నికలకు వెళితే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది? ఎవరికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏదో ఒక పార్టీకి అడ్వాంటేజ్ ఉండదు కదా. ఏమీ ఉండదు సార్, ఏముంటుంది చెప్పండి. సరే, ముందస్తు ఎన్నికల ప్రచారం అనేది ప్రతిపక్షాలు కల్పిస్తున్నటువంటి ఒక ప్రచారం. ప్రతిపక్షాలు నేను అన్ను కొన్ని మాధ్యమాలు ఓవర్ యాక్షన్ చేసుకుని తిరుగుతుంది. ప్రతిపక్షాలకు సంబంధం లేదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇంత కాన్ఫిడెంట్ అంటే, సాధారణంగా ఒక పార్టీ ఛానల్స్కి లైన్ ఇవ్వడం చూశాను. దైద్యం ఏంటంటే ఛానల్స్ పార్టీకి లైన్ ఇస్తుంది. అంటే నేను ఖచ్చితంగా అది పార్టీ లైన్ అని చెప్పను, ఇది ప్రజలు. మరి చాలాసార్లు చంద్రబాబు కూడా అన్నారు కదా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రావచ్చు, మనం సన్నద్ధంగా ఉండాలి అని. ఆయన అనడానికి వీళ్ళు వెనకాల బోగనీ బ్యాగ్స్ రెడీగా ఉన్నారు లేదు చెప్పమన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.